నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే అనేక కంపెనీలు ఆంధ్రాని వదిలేసి వెళ్ళిపోయాయి. అయితే ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఆ వెళ్ళిపోయిన కంపెనీస్ అన్నిటినీ కూడా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటే సెయింట్ కంపెనీ. ఇంతకీ సెయింట్ కంపెనీ ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే గత 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు కాకుండా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కంపెనీలు వస్తాము, మేము ఇక్కడ పెట్టుబడి పెడతామన్న కంపెనీలు ఎన్నో కంపెనీలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. దాని కారణాలు చాలామందికి తెలుసు. అందులో ఒకటి ఏంటంటే సెయింట్ కంపెనీ, అది కూడా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కంపెనీ వెనక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ఆ కంపెనీ ఏంటి, అసలు సెయింట్ కంపెనీ అంటే ఏంటి అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని పారిశ్రామిక సదస్సులు పెట్టారు. నాకు తెలిసినంత వరకు 2 సార్లు భారీ సదస్సులు పెట్టారు, పారిశ్రామిక సదస్సులు. ఆ సందర్భంగా దాదాపు 25 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఒప్పందాలు జరిగాయి సుమారుగా. దాంట్లో ఒక 10%, 15% వచ్చిన 10 to 15% వచ్చిన నీకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిండేవి. కానీ ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా కొన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాయి, ఉపాధి అవకాశాలు వచ్చాయి, ఉద్యోగాలు కూడా వచ్చాయి. వాటిల్లో బాగా చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏంటంటే అనంతపురంలో పెట్టినటువంటి కియా. దానివల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తుంది, ఉపాధి అవకాశాలు అక్కడ వస్తున్నాయి. అక్కడ ల్యాండ్ రేట్లు అప్పట్లో 50,000 లక్ష ఉండేది, ఇవాళ 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల దాకా ఉంది అక్కడ. సో ఇదంతా కూడా సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సంపద సృష్టి. ఎలా సృష్టిస్తారు అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా అనేకమైనటువంటి కంపెనీలు వచ్చాయి. వచ్చిన తర్వాత కొన్నేమో ల్యాండ్ అయిపోయినాయి, కొన్నేమో ల్యాండ్ కాకుండా ఆగిపోయాయి. ఒప్పందాలు చేసుకున్నారు, రద్దు చేసుకున్నారు కొంతమంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఏవైతే ల్యాండ్ అయినాయో కంపెనీలు, ల్యాండ్ అయినటువంటి కంపెనీలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు భయపడిపోయి ఎక్స్పాన్షన్కి వెళ్ళలేదు. మామూలుగా అయితే ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మేము ఇదిగో ఇంత పెట్టుబడి పెడతాం, ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఇస్తాం. సెకండ్ ఫేజ్లో ఇంత పెట్టుబడి పెడతాం, ఇన్ని ఉపాధి అవకాశాలు ఇస్తాం. ఇలా ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లాన్ చూపిస్తేనే వీళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఫలితంగా ఉపాధి అవకాశాలు వస్తాయి, ట్యాక్స్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది రాష్ట్రానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ల్యాండ్ అయినటువంటి కంపెనీలు, అప్పటి వరకు ల్యాండ్ అయినటువంటి కంపెనీలు ఏమో ఎక్స్పాన్షన్కి వెళ్ళలేదు, కొన్ని ఏమో అసలు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక ఒప్పందాలు మధ్యలో ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటివి అయితే రద్దు చేసి తీసుకున్నారు. ఇంప్లిమెంటేషన్ కూడా లేని అయితే అసలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. దీని కారణంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో, ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిందని చెప్తుంటారు. ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఊరినే చెప్పరు. ఆయన ఏం చెప్తున్నారు ప్రతి సందర్భంలో? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినందువల్ల ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు వెనక్కి పోయింది అని చెప్తున్నారు. అది ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి, 10 సంవత్సరాలు వెనక్కి పోయిందా లేదా అనేది. ఆ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది అనేది అందరికీ కనిపిస్తుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నిజమే కదా. ఎగ్జాంపుల్ చెప్తే అత్యంత పేరు మోసినటువంటి కంపెనీ, అలాగే చెప్పుకోదగ్గ కార్పొరేట్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్. ఈ అమర్ రాజా బ్యాటరీస్ని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్లో లేకుండా, తిరుపతిలో అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో లేకుండా పంపించేశారు, ఎక్స్పాన్షన్ లేకుండా చేశారు. ఎలా పంపించారంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి నోటీసులు ఇప్పించి అక్కడేదో నిబంధనలు ధిక్కరిస్తున్నారని నానా రకాలుగా వేధించి అక్కడ ఎక్స్పాన్షన్కి వెళ్లకుండా తెలంగాణకు తీసుకొచ్చేటట్టు చేసి తెలంగాణకు వచ్చేసారు. అక్కడి నుంచి తెలంగాణలో ఎక్స్పాన్షన్ చేశారు అప్పుడు ఆ కంపెనీ. కియా కంపెనీ ఎక్స్పాన్షన్కి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే ఆల్రెడీ వీళ్ళ వేధింపులు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. కొన్ని ఐటీ కంపెనీలు విజయవాడ నుంచి వెళ్ళిపోయాయి, వైజాగ్ నుంచి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి, ఐటీ కంపెనీలు. వీళ్ళ వేధింపులు భరాయించలేక యాక్చువల్గా ఒప్పందాల ప్రకారం గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. అటు భూమి కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జిఎస్టీలో కానీ ఇవన్నీ కూడా ఒప్పందాలు చేసుకున్నప్పుడే మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఆ రాయితీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళు వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంపెనీలు వెళ్ళిపోయినాయంటే కారణం అదే.
కంపెనీలు వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోయినటువంటి వాటిల్లో సెయింట్ గోబెన్ అనేది ఒకటి. ఏంటి ఈ కంపెనీ అని అంటే ఇది అద్దాల షీట్స్, మిర్రర్ షీట్స్ తయారు చేస్తుంది. అద్దాలు తయారు చేసేటువంటి కంపెనీ. ఇది కార్పొరేట్ కంపెనీ, ఇంటర్నేషనల్గా కూడా పేరున్నటువంటి కంపెనీ. ఇది 3 ఫేజుల్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పి అనుకుంది. చంద్రబాబు నాయుడు గారు టైంలోనే ఒప్పందాలు కుదుర్చుకుని ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ రెడీ అయ్యారు. 600 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. దానికి గాను 189 ఎకరాలు, ఎకరా 60 లక్షల చొప్పున ఆ కంపెనీకి ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కుదుర్చుకొని దానికి జిఎస్టీ రాయితీ కానీ లేదా వాటర్కి సంబంధించినటువంటి సప్లై కానీ 1000 లీటర్లకి 25 రూపాయలకి 1000 లీటర్లు ఇవ్వాలి. ఇలా ఒప్పందాలు కుదుర్చుకొని ల్యాండ్ ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత ఆ కంపెనీ పెట్టుబడి పెట్టేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడంతో ఆ కంపెనీ ల్యాండ్ కాకుండా 600 కోట్లు పెట్టుబడి పెట్టకుండానే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్కనే ఉన్నటువంటి పెరంబదూరులో పెట్టారు. తమిళనాడు రాష్ట్రంలో పెరంబదూరులో పెట్టారు. ఇప్పుడు ఆ కంపెనీని మళ్ళీ తీసుకురావాలి అని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా 2024లో, మళ్ళీ ఆ కంపెనీ వచ్చి నెగోషియేషన్స్ జరుపుతుంది. ఇప్పుడు పాత ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మళ్ళీ పెట్టుబడులు పెట్టించేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ ఆల్రెడీ ఆ కంపెనీ వాళ్ళు పెరంబదూరులో పెట్టారు. పెట్టిన తర్వాత యాక్చువల్గా 3 ఫేజులు ఇక్కడ పెడతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు పెడతారు? ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ప్రకారం ఇది ఎక్కడ? కాకినాడ జిల్లా అచ్యుతాపురం సెజ్లో పెట్టాలి. కాకినాడ జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఇది 180 ఎకరాలు ఇచ్చారు దానికి, ఆ కంపెనీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫస్ట్ ఫేజ్లో 500 కోట్లు పెట్టుబడి పెట్టాలి. 500 కోట్లు పెట్టుబడి పెడతామని ఇచ్చారు. ఉపాధి అవకాశాలు అలాగే 1300 మందికి ఉపాధి అవకాశం లభించాయి. 1300 మందికి ఎంప్లాయ్మెంట్. సెకండ్ ఫేజ్లో 600 కోట్లు, థర్డ్ ఫేజ్లో 900 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఎంఓయు. అంటే 11 దాదాపు 2000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. దాదాపు కొన్ని వందల మంది డైరెక్ట్ ఉపాధి అంటే ఉద్యోగాలు వస్తాయి. ఇండైరెక్ట్గా మళ్ళీ ఉంటుంది. సో దీనికి ఏంటంటే యాక్చువల్గా దీనికి కావాల్సింది ఏంది? అద్దాలు తయారు చేసేదానికి ఏమేమి మినరల్స్ కావాలి? డోలమైటు, సల్ఫరు, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ సిలికా, వీటన్నిటి కావాలి. ఈ సప్లై చేస్తారు అని చెప్పి రాయితీ మీద ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకుంటే వీళ్ళు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు వస్తుందా? అంత ఈజీగా వస్తుందా అంటే ఇప్పుడు తలకు మించిన ప్రాణం. ఇప్పుడు 2019లో వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. కాకపోతే ఎక్స్పెన్షన్కి ఏమైనా వస్తారేమో కానీ అప్పుడు 2000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా పెట్టండి అని అంటే వాళ్ళు అసలు ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు మళ్ళీ రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు? కథే ఎక్స్పెన్షన్కి వస్తారు. ఎక్స్పెన్షన్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అప్పుడు ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఏదో కాకపోతే కొంత పెట్టుబడి పెడతారు. కానీ అప్పట్లాగా ఇది పెట్టరు కదా, ఆల్రెడీ అక్కడ పెట్టుకున్నారు కాబట్టి తమిళనాడులో. సో ఈ విధంగా అనేక కంపెనీలు సెయింట్ గోబెన్ వెళ్ళిపోయినట్టు అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు అన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రీకన్స్ట్రక్షన్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ అంటున్నారు. మరి కన్స్ట్రక్షన్ కన్నా రీకన్స్ట్రక్షన్ అనేది చాలా టఫ్. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రీకన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు, దాంట్లో భాగంగా ఇలాంటి కంపెనీలు అన్నింటిని తీసుకొస్తారా లేదా అనేది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.